హలో ఎవ్రీవన్, నేను యష్మిత. అనగనగా అనే సిరీస్ స్టార్ట్ చేశాం. దీంట్లో ఎన్సీఆర్టీ పాఠాలను కథలలో చెప్పుకుందాం. అంతేకాకుండా దీన్ని 10వ తరగతి హిస్టరీలో మొదటి లెసన్ అయిన నేషనలిజం ఇన్ యూరోప్తో మొదలు పెడుతున్నాం. అంతేకాకుండా ఏ స్టేట్స్ అయితే ఎన్సీఆర్టీ సిలబస్ పాటిస్తున్నాయో వాటికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. అయితే ఇది 2 లాంగ్వేజెస్లో ఉంది, ఇంగ్లీష్ అలాగే తెలుగు. చూసేయండి. మునుపటి కథలో మనం ఇటలీ ఏకీకరణ గురించి చూసాం. ఇటలీ 7 రాష్ట్రాలుగా విభజించబడి ఉండేది. మజీని యొక్క కళ, కెవోరీ మరియు గార్లిబాడి పోరాటం, 1861వ సంవత్సరంలో ఐక్య ఇటలీ రాజు విక్టోరీ ఇమాన్యుయల్ II గురించి చూసాం. మరి ఈరోజు కథలోకి ప్రవేశిద్దామా? ఇటలీ మరియు జర్మనీ నుండి చాలా దూరంగా సముద్రాలు దాటి బ్రిటిష్ ఐషల్స్ అనే దీవుల సమూహం ఉండేది. కానీ మీకు తెలుసా, 1700 సంవత్సరాల కంటే ముందు బ్రిటన్ అనే దేశం లేదు. అక్కడ 4 సపరేట్ ల్యాండ్స్ అంటే భూములు వేరు ప్రజలతో ఉండేవి. ఇంగ్లాండ్ బలమైనది మరియు ధనవంతమైనది. స్కాట్లాండ్ గర్వపడే మరియు స్వేచ్ఛాభావం కలిగినది. వేల్స్ ధైర్యమైనది మరియు నిశ్శబ్దమైనది. ఐర్లాండ్ పచ్చగా ఉండే మరియు పాటలతో నిండినది. ప్రతి ప్రాంతం తన సొంత కల్చర్, క్లోత్స్, లాంగ్వేజ్, పొలిటికల్ కల్చర్ కలిగి ఉండేది. కానీ ఇంగ్లాండ్ మాత్రం శక్తివంతం అవుతూ ఉండేది. దాని ప్రజలు ధనవంతులవుతుండగా దాని పార్లమెంట్ 1688వ సంవత్సరంలో కింగ్ నుండి అధికారం పొందింది. తరువాత ఇంగ్లాండ్కు ఒక క్లెవర్ ఐడియా వచ్చింది. ప్రతి ఒక్కరితో యుద్ధం చేయడం కంటే వారిని నెమ్మదిగా మనతో కలుపుకుందాం. ఆ తరువాత నాయకత్వం సంపాదించుకుందాం అని ఇంగ్లీష్ వారు అనుకున్నారు. 1707వ సంవత్సరంలో ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ యాక్ట్ ఆఫ్ యూనియన్పై సంతకం చేసి ద యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అయ్యాయి. కానీ త్వరలోనే చాలా స్కాట్స్కు బాధాకరంగా మారింది. వారి హైలాండ్ కల్చర్, కిల్ట్స్, బాగ్పైప్స్, గాలిక్ లాంగ్వేజ్ నిషేధించబడింది. స్కాటిష్ ప్రజలకు తమ నేషనల్ డ్రెస్ ధరించడానికి అనుమతి లేకుండా పోయింది. కొంతమందిని తమ హోమ్లాండ్స్ నుంచి బలవంతంగా పంపించేశారు. మరి ఐరిష్ స్ట్రగుల్ గురించి చూద్దామా? తరువాత ఐర్లాండ్ వంతు. ఐర్లాండ్లో క్రిస్టియన్స్ను 2 భాగాలుగా విభజించేవారు. క్యాథోలిక్స్ మరియు ప్రొటెస్టాంట్స్గా విభజించబడినారు. అయితే ఇంగ్లాండ్ ప్రొటెస్టాంట్స్కు మద్దతు ఇచ్చారు. వారి నుంచి భూములను కబ్జా చేసుకున్నారు. 1798వ సంవత్సరంలో ధైర్యవంతుడైన ఉల్ఫ్టోన్ మరియు అతని గ్రూప్ ద యునైటెడ్ ఐరిష్మెన్ ఐర్లాండ్ను విముక్తిపరిచేందుకు తిరుగుబాటు చేశారు. కానీ అది విఫలమయ్యింది. 1801వ సంవత్సరంలో ఐర్లాండ్ను బలవంతంగా యునైటెడ్ కింగ్డమ్లో భాగం చేశారు. చాలా ఐరిష్ ప్రజలకు కోపం ఉన్న శక్తివంతమైన ఇంగ్లీష్ ఆర్మీను ఆపలేకపోయారు. ఇప్పుడు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ మరియు ఐర్లాండ్ను కలిపి ఒక పెద్ద దేశం చేసుకున్నారు. అదే ద యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్. ప్రతి ఒక్కరూ ఐక్యంగా భావించేలాగా కొన్ని సింబల్స్ సృష్టించారు. ద యూనియన్ జాక్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ గాడ్ సేవ్ అవర్ నోబుల్ కింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ను అన్ని చోట్ల ప్రోత్సహించారు. కానీ గుండెలోతుల్లో
చాలామందికి ఇప్పటికీ స్కాటిష్, ఐరిష్ లేదా వెల్ష్ అని భావించేవారు. వారు కేవలం బ్రిటిష్ వారు మాత్రమే కాదని, వారు స్కాటిష్, ఐరిష్ లేదా వెల్ష్కి చెందినవారు అని భావించేవారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. మీకు ఎవరైనా 10th క్లాస్ వాళ్ళు తెలిస్తే వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా వారి పాఠాలను ఈ విధంగా విని వారికి కూడా ఇది సహాయపడుతుంది. మీకు దీని PDF కావాలి అంటే మీ కాంటాక్ట్తో పాటు కామెంట్ చేయండి. దాంతో మేము మీకు ఇది పంపించగలం. అలాగే మీకు ఇంకా దీంట్లో ఉన్న పేర్లు గుర్తుపెట్టుకోవడం రాకపోతే ఇంకా దీన్ని 2-3 సార్లు వింటే గుర్తుంటుంది అనేది నా సలహా. అలాగే మీకు దీని ఇంగ్లీష్ వర్షన్ కావాలి అంటే ఛానల్లో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.